విజయ్కి గవర్నర్ పిలుపునిచ్చేశాడు. ఇప్పుడు ఎవరెవరు పరువు పోయింది? ఇప్పటిదాకా గవర్నర్ పరువు, మోడీ పరువు తెద్దాం, బీజేపీ పరువు తెద్దాం అనుకున్నాడు. డిఎంకే, ఏఐఏడిఎంకే 60 ఏళ్ల క్రితం నుంచి అక్కడ ప్రభుత్వాన్ని లేకుండా చేసినంటే ఇక ద్రవిడ పార్టీలు తప్పి ఇంకోళ్ళు రాకుండా చేసినాయి. 49 ఏళ్ళ నుండి పరస్పర శత్రువులాగా డ్రామాలు ఆడినాయి. 49 ఏళ్ల తర్వాత ఇప్పుడు నటుడు మళ్ళీ సీఎం అవుతున్నాడు. డిఎంకే, ఏఐఏడిఎంకే దూరం కాదు, ఒకటే అని నిరూపించినటువంటిది. అదే సందర్భంలో సెక్యులరు, తొక్కాతోలు ఇవన్నీ వినడానికే అవకాశం దొరికితే ఎప్పుడు దూరితే అప్పుడు మారిపోతాం మేము అని చెప్తా కాంగ్రెస్సు, కమ్యూనిస్టులు ఓ పక్కన డిఎంకేని నట్టనడి రోడ్డును వదిలేసి వెళ్ళిపోయారు. అదే సందర్భంలో ఐయుఎంఎల్, డిఎంకే ఈ రెండే ఇప్పుడు సెక్యులర్ కూటమి అంటే. మరి ఇది సెక్యులర్ కూటమి అనుకుంటా, సెక్యులర్ కూటమి అనుకుంటా. దీంట్లో ఇప్పుడు విజయ్, కాంగ్రెస్సు, సిపిఐ, సిపిఎం, పీసీకే ఇది వీళ్ళది కూటమి ఓవరాల్గా. ఇప్పుడు ఇద్దరూ కూడా మళ్ళీ పోచుకోలు కబుర్లు బిగించేశారు. విజయ్ని ఎన్నుకోవడం కరెక్ట్, అయితే విజయ్కి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కరెక్ట్ అని మళ్ళీ స్టాలిన్ మాట మార్చాడు. పొద్దునేమో 10వ తారీఖు దాకా వాళ్ళకి టైం ఉంది, లేకపోతే మేము అప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటుకు చూస్తామని వాళ్ళు నిన్న రాత్రి నుంచిన ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఏఐఏడిఎంకే ప్రకటనలు ఇచ్చి ఇప్పుడు వచ్చేటప్పటికి విజయ్కి సమయం ఇవ్వాలని చెప్పి మేము కోరుకున్నాం మొదటి నుంచి, విజయ్ ప్రభుత్వం ఏర్పడాలని కోరుకుంటున్నాం అంటూ రూట్ మార్చేశారు.